అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. మీలో ఎవరైనా ఒంటరిగా అమ్మాయి తోడు లేకుండా జీవిస్తూ ఉంటే మీకోసం ఈరోజు ఒక అందమైన అమ్మాయి పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి పేరు సుమ. 39 సంవత్సరాల వయసును కలిగి చాలా అందంగా చూడముచ్చటగా ఉంది. చదువులేని వారు కూడా ఈ అమ్మాయిని ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం లేకుండా బాధపడే వారికి ఈ పెళ్లి సంబంధం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈమెను పెళ్లి చేసుకునే వారికి 10 లక్షల కట్నాన్ని ఈమె ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజుల్లో ఇంత కట్నం ఇచ్చే అమ్మాయి దొరకడం చాలా కష్టం. పైగా అందమైన భార్య దొరకాలన్నా కూడా కష్టమే. ఈమెను పెళ్లి చేసుకునే వారికి పెద్దగా పెళ్లి ఖర్చులనేవి ఉండవు. ఎందుకంటే ఒక గుళ్ళో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలి అని ఈమె అనుకుంటుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఒక బాబు కూడా ఈమెకున్నాడు. ప్రజెంట్ ఒక హాస్టల్లో చదువుకుంటున్నాడు. ఈ అమ్మాయి భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. దుబాయ్ నుండి ఇండియాకు రావడం ఇష్టం లేదు అని చెప్పాడు. దుబాయ్ నుండి ఇండియాకు రావడం ఇష్టం లేదు అని భర్త చెప్పాడు. అలాగే భర్త దుబాయ్లో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రజెంట్ ఈ అమ్మాయికి నెలకు 60,000 రూపాయలు ఖర్చులు పంపిస్తున్నాడు. భర్త దుబాయ్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఈమెకు చెప్పాడు. ఈ అమ్మాయితో కూడా వేరే పెళ్లి చేసుకోమని, సంతోషంగా జీవించమని భర్తే చెప్పాడు. కొన్ని కుటుంబాల్లో ఈ విధంగా జరుగుతుంది. ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీలో ఎవరో ఒకరు అనుకుంటారు. ఇటువంటి పెళ్లి సంబంధాలు మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఈమె భర్త నెలకు 60,000 రూపాయలు ఖర్చులకు పంపిస్తున్నాడు. కాబట్టి ఈమెను పెళ్లి చేసుకునేవారు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. ఇంటి వద్ద ఈమెతో ఒక భర్తగా ఉంటూ ఈమెను సంతోషపెట్టాలి. అప్పుడప్పుడు ఈమెను బయట ప్రాంతాలకు తీసుకువెళ్లి సంతోషంగా ఈమెతో ఎంజాయ్ చేయొచ్చు. ఈమెకు ఒక చిన్న సొంత ఇల్లు ఉంది. దాని విలువ 16 లక్షలుగా ఉంది. చదివిన చదువు 10th క్లాస్. సుమారు 12 సంవత్సరాల ముందు ఈమెకు పెళ్ళయింది. ఈమె ప్రజెంట్ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. లివింగ్ రిలేషన్ కోసం ఈ అమ్మాయి మనకు బయోడేటా సెండ్ చేయలేదు. పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని కోరుకుంటూ ఎంతో ఆస్తో మనకు డీటెయిల్స్ సెండ్ చేసింది. బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, 5.4 ఇంచెస్ ఎత్తును, 76 కేజీల బరువును కలిగి ఉంది. ఎటువంటి చెడ్డ అలవాట్లు ఈమెకు లేవు అని చెప్పింది. అంటే డ్రింకింగ్, స్మోకింగ్, అబ్బాయిలతో అక్రమ సంబంధాలు ఈమెకు లేవు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఈమె సిద్ధంగా ఉంది. ఒక హిందూ క్యాస్ట్లో జన్మించిన అమ్మాయిని అని చెప్పింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా ఇష్టపడితే ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. జీవితాంతం ఈమెకు తోడుగా ఉంటూ ఈమెకు భర్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారైతే ఈమెకు వద్దు అని చెప్పింది. ఖాళీగా ఉంటూ ఏ పని చేయని వారినే ఈమె కోరుకుంటుంది. ఎందుకంటే 24 గంటలు మీరు ఈమెతో ఉండాలి. రాత్రులు తప్పకుండా ఈమెతో దాంపత్య జీవితంలో గడపాలి. ఒకవేళ మీకు ఈ అమ్మాయితో రాత్రులు జీవించాలని లేకపోతే ఈ అమ్మాయి మీకు దక్కదు. స్టూడెంట్స్ కూడా ఈమెను ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు. ఈమె భర్త నుండి ఎటువంటి ప్రాబ్లము పెళ్లి చేసుకునే వారికి ఉండదు. ఈమెకు ఒక సొంత ఇల్లు ఉంది. కాబట్టి ఈమెకు చాలా మంచి పెళ్లి సంబంధం అని చెప్పొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండే అబ్బాయిని వెతకమని మాకు చెప్పింది. డ్రింకింగ్ అప్పుడప్పుడు చేసేవారు, అలాగే స్మోకింగ్ అప్పుడప్పుడు చేసేవారైనా ఈమెకు ఓకే అని చెప్పింది. పెళ్లి చేసుకునే వారికి 50 సంవత్సరాల పైన వయసు అయితే ఉండకూడదు. చాలా డీసెంట్ ఫ్యామిలీలో జన్మించి చాలా సాఫ్ట్గా ఉండే మనసున్న అబ్బాయినే ఈమె కోరుకుంటుంది. మీలో కొంతమంది కోప్పడే మనసు కలిగి ఉంటారు. అటువంటి వారు దయచేసి ఈమెను కాంటాక్ట్ అవ్వకండి. ఇంటి వద్ద ఈమెతో ఒక భర్తగా ఉంటూ ఈమెను సంతోషపెట్టాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో జీవించాలి అనుకునేవారు కమెంట్స్లో చెప్పండి. మనం మరలా